హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు నా చేతిలో రెండు ఫోన్స్ మీరు చూస్తున్నారు. ఒకటి ప్రీమియం ఫోన్, ఒకటి బడ్జెట్ ఫోన్. ఈ రెండు ఫోన్స్లో కూడా కాంపోనెంట్స్ అన్ని కామన్గా ఉంటాయి. కాకపోతే మనం దీన్ని ప్రీమియం ఫోన్ కింద, బడ్జెట్ ఫోన్ కింద ఎలా క్లాసిఫై చేస్తున్నామంటే ప్రైజెస్ని బట్టి. నేను 25,000 నుంచి 30,000 రూపాయల ప్రైస్ పాయింట్స్లో ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలి, లేకపోతే ఏదైనా మంచి మొబైల్ సజెస్ట్ చేసి ఒక వీడియో చేస్తే కామన్గా వచ్చే కామెంట్ ఏంటి అంటే, బ్రో నేను ఫోన్ కొన్న కొత్తలో మంచి ప్రీమియంగా మంచి కైండ్ ఆఫ్ క్వాలిటీ ఫొటోస్ వస్తున్నాయి, కానీ ఓవర్ ద పీరియడ్ ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ క్వాలిటీ మొత్తం తగ్గిపోతుంది. అలా నిజంగా ఒకవేళ కెమెరాస్ తగ్గిద్దా అని చెప్పని అడుగుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో అది 100% వాస్తవం. నిజంగానే మనం ఫోన్ కొన్నప్పుడు కెమెరా క్వాలిటీ ఒకలా ఉండిద్ది, ఒక సంవత్సరం తర్వాత కెమెరా క్వాలిటీ అనేది చాలా వరకు డిగ్రేడ్ అయి ఉండిద్ది. దానికి ఒకటి రెండు కారణం లేదు, మొత్తం 5 రీజన్స్ ఉన్నాయి. ఈ 5 రీజన్స్ ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అందరికి చాలా వరకు కామన్ గా ఉండే డౌట్ ఏంటంటే, బ్రాండ్సే వాళ్ళంతటా వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చి కెమెరా పనితనం తగ్గించాలని చూస్తున్నారు అని చెప్పని అడుగుతూ ఉంటారు. అది కూడా వాస్తవమే, కానీ అది వాళ్ళు ఎలా వర్కౌట్ చేస్తారనేది వీడియో ఎండ్ లో మాట్లాడతా. అండ్ కెమెరా క్వాలిటీ తగ్గకుండా లాంగ్ టర్మ్ లో ఎలా యూస్ చేసుకోవాలో కూడా నేను మాట్లాడతాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, అక్కడ మీ టైం అయితే వేస్ట్ చేయను. నేను ఇందాక చెప్పినట్టు 5 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మనం థియరిటికల్ రీజన్ చూద్దాం. ఏ ఫోన్ అయినా కానీ చాలా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తో తయారవడం జరుగుతుంది. అందులో కెమెరా సెగ్మెంట్ కూడా సేమ్ అలానే ఎలక్ట్రానికల్ కాంపోనెంట్స్ తో తయారైంది. ఒక కెమెరా సెన్సార్ తయారవ్వాలి అంటే లోపల కొన్ని టైనీ పిక్సెల్స్ అసెంబుల్ అవ్వాల్సి ఉంటుంది. అంటే చాలా చిన్న పిక్సెల్స్ ఉంటాయి అనమాట. ఈ పిక్సెల్స్ స్టార్టింగ్ లో వాటి హైయెస్ట్ క్యాపబిలిటీలో వర్క్ అవుతాయి, కానీ ఓవర్ ద పీరియడ్ ఏమవుతాయి అంటే ఆ పిక్సెల్స్ యొక్క సెన్సిటివిటీ డ్రాప్ అవుతూ ఉంటుంది. క్లియర్ గా వినండి, పిక్సెల్స్ డ్యామేజ్ అవుతాయి అని నేను అనట్లేదు, పిక్సెల్స్ యొక్క సెన్సిటివిటీ తగ్గిద్ది అని చెప్పి అంటున్నా. దీన్ని మనం లాంగ్ టర్మ్ లో క్వాలిటీ ఇష్యూస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనం 2 రకాలుగా క్లాసిఫై చేసుకుంటాం. మీరు వినే ఉంటారు కదా, ప్రీమియం ఫోన్స్ లో సోనీ IMX890 సెన్సార్, ఇప్పుడు కొత్తగా సోనీ LYT సెన్సార్ కూడా వచ్చింది. OnePlus 12 లో మీరు చూసే ఉంటారు. అవి ప్రీమియం కేటగిరీ సెన్సార్స్ కింద తీసుకుందాం. అండ్ బడ్జెట్ లో వచ్చే సెన్సార్స్ ఇప్పుడు సోనీ IMX700 సిరీస్ 800 సిరీస్ చూస్తున్నాం. దాంతో పాటుగానే ఇప్పటికీ 25,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో ఓమ్ని విజన్ సెన్సార్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆబ్వియస్ గా సోనీ సెన్సార్స్ అనేవి సమ్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఓమ్ని విజన్ సెన్సార్స్ లో మనం అంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ పిక్సెల్ సెన్సిటివిటీ తగ్గడం 2 ఫోన్స్ లో కామన్ గా జరిగింది. బట్ బడ్జెట్ ఫోన్ లో ఏమైంది, సంవత్సరంన్నరకే డిగ్రేడేషన్ స్టార్ట్ అయితే ప్రీమియం ఫోన్స్ లో 2 సంవత్సరాలకి 2.5 సంవత్సరాలకి తగ్గిద్ది. సో ఇది 1,00,000 పెట్టుకున్నా, ఇది 30,000 పెట్టుకున్నా 2 షెడ్కి వెళ్ళడం అయితే ఖాయం. అండ్ ఇప్పుడు సెకండ్ రీజన్, ఇది చాలా వరకు జరుగుతూ ఉండిద్ది. ఇన్ఫాక్ట్ నాతో కూడా అప్పుడు జరుగుతూనే ఉండిద్ది. ఫోన్ ని సరదాగా ఏంటి బెడ్ మీద కానీ, సోఫాల మీద కానీ, ఎక్కడ పడితే అక్కడ టేబుల్స్ మీద కానీ జస్ట్ ఇలా క్యాచ్ చేసినట్లు అలా ఇసిరేస్తూ ఉంటాం. ఏం పగలలే, పొరుపే కదా అని చెప్పి అనుకోని. కానీ అలాంటి సమయంలో ఫోన్ కెమెరా సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయ్యింది. ఎగ్జాంపుల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. మీకు అది ఫోన్ కదులుతున్నంతసేపు ఆపోజిట్ డైరెక్షన్ లో అది మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. మనం పైకంటే అది కిందకి, కిందకంటే పైకి స్టేబుల్ గా ఉంచడానికి. మీరు ఇసిరేస్తే ఏమైంది, ఆబ్వియస్ గా సెన్సార్ డ్యామేజ్ అవ్వదు, కానీ డిస్టర్బ్ అయింది, సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయింది. అందులో పిక్సెల్స్ అవ్వచ్చు, ఇప్పుడు నేను చెప్పిన స్టెబిలైజేషన్ ఇష్యూ రావచ్చు. సో ఎప్పుడు కూడా పరుపేగానా ఏం కాదని చెప్పాను, ఇసిరేమాకండి. ఇంకా మూడో రీజన్ ఏంటంటే డస్ట్, అలానే డెబ్రీస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ ఫోన్ కొన్నప్పుడు నేను దీనికి ఒక ట్రాన్స్పరెంట్ కేసు ఇచ్చేవాడు. ఈ కేసుని మనం ఏం చేస్తాం, సంవత్సరాల కొద్దీ వాడేస్తూ ఉంటాం. కేసు మనం మార్కెట్లోకి పోతే 100 రూపీస్లో దొరికిద్ది. ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్, ఇప్పుడు మీరు సంవత్సరం అదే కేసు వాడుతూ ఉంటే దాంట్లో దుమ్ము దూలి దాంట్లో పెరిగిపోయి ఉంటుంది కదా, అది మెల్లగా చిన్నగా కెమెరాస్ మీద పాకుతూ ఉండిద్ది. ఈ కెమెరా గ్లాస్ లోపల కూడా చేరుకుంటూ ఉంటుంది. అవి చేరుకుంటే ఇంకే ఉంది, బిస్కెట్ అయిపోయాయి. ఇమేజ్ క్వాలిటీ రెడ్యూస్ అయ్యిద్ది, లైట్ ఇంటేక్ కూడా తగ్గిద్ది. కెమెరాస్ ఎంతైతే లైట్ కెమెరాస్ లోపలికి వెళ్ళిద్దో అంత మంచి ఇమేజ్ అనేది కెమెరా అనేది ప్రొడ్యూస్ చేయగలిగింది. అందుకని చెప్పని ఫోన్ టార్చ్ ఆన్ చేసి డైరెక్ట్ లైట్ కెమెరాస్ లోకి ఫోకస్ చేయమాక. లైట్ కెమెరాలోకి వెళ్ళాలి, అక్కడ లెన్స్ మీద పడి మళ్ళీ బయటికి రావాలి సెన్సర్ మీద నుంచి. సో అలా ఈ డస్ట్ అండ్ డెబ్రీస్ వల్ల లైట్ లోపలికి వెళ్ళడం అనేది తగ్గిపోయి ఇమేజ్ అనేది నేచురల్ గా రాదు. 2 కలర్స్ దెబ్బతింటాయి. నేచురల్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేయలేదు. లైట్ ప్రాపర్ గా ఉంటేనే నేచురల్ కలర్స్ వస్తాయి. లైట్ ని బట్టి కలర్స్ మారిపోతాయి. సో ఈ డస్ట్ అండ్ డెబ్రీస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు ఫోన్ లెన్స్ క్లీన్ చేసుకుంటండి. ఎక్కడో 100లో 10 మెంబర్స్ మాత్రమే క్లీన్ చేసుకుంటారు. మాక్సిమం 90 మెంబర్స్ గ్లాస్ ని వైప్ చేసేవాడే కానీ కెమెరా లెన్స్ ని మెల్లగా తుడుచుకుందాం అని చెప్పని ఎవరికి ఉండదు. సో థర్డ్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, లెన్స్ ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. అండ్ 4వ పాయింట్ దీనికి సిమిలర్ గానే ఉంటుంది. కెమెరా లెన్స్ ఏదైతే ఉంటుందో, లెన్స్ గ్లాస్, దీని మీద స్క్రాచెస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం చేస్తామంటే, ఫోన్ కొని 6 మంత్స్ 7 మంత్స్ కేసెస్ యూస్ చేస్తాం. ఇంక 8th మంత్ నుంచి ఏమైందంటే ఒక ధైర్యం ధీమా వచ్చేసింది, కేసు లేకుండా ఫోన్ వాడేద్దాం అని చెప్పని. కెమెరాస్ ఏమవుతున్నాయి, ఫోన్ ఇలా నుంచి ఉంటే దాంట్లోంచి బయటికి ఎలా వస్తున్నాయి, కెమెరాలు బయటికి బంప్ అవుట్ అయ్యి. ఇప్పుడు ఆబ్వియస్ గా లెన్స్ మీద స్క్రాచెస్ పడతా ఉంటాయి. ఆ స్క్రాచెస్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి ఇమేజ్ క్వాలిటీ. అంటే అది షార్ప్నెస్ లెవెల్స్ కానివ్వండి, ఇమేజ్ లో డీటెయిల్స్ క్యాప్చర్ చేయడంలో కానివ్వండి, డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేసింది. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఫోన్ ఇలా డైరెక్ట్ గా టేబుల్ కి కెమెరాస్ ఎక్స్పోజ్ చేయమాకండి. డిస్ప్లే మీద అలాగో టెంపర్ గ్లాస్ ఉంటుంది కదా, మార్చుకుందాం టెంపర్ గ్లాస్, అప్సైడ్ డౌన్ పెట్టుకోండి. కెమెరాస్ అనేవి ఎప్పుడు డిస్టర్బ్ అవ్వవు. అండ్ ఇప్పుడు ఫోన్ పక్కకి తీసేసి ఓపెన్ గా మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ రోల్ అవుట్ చేసి బ్రాండ్స్ అనేవి నిజంగా క్వాలిటీని డిక్రీస్ చేస్తాయి, 100% డిక్రీస్ చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు మొన్న నేను నథింగ్ ఫోన్ 2 గురించి ఒక వీడియో చేశాను, కెమెరా క్వాలిటీ బాగాలేదు అని చెప్పి. సెకండ్ ఇంకొక వీడియో చేశాను నథింగ్ ఫోన్ 2 మీద. ఏంటి, ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రోల్ అవుట్ చేసేది బ్రదర్, ఇంతకు ముందు ఏవైతే బగ్స్ ఉన్నాయో ఆ బగ్స్ అన్నింటిని క్లియర్ చేశారు అని చెప్పి. న్యూటన్స్ థర్డ్ లో ఎవ్రీ రియాక్షన్ హ్యాస్ ఇట్స్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ లాగా, నా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇంటి నుంచి నా
ఇంటికి అంతే దూరం కదా. బగ్స్ క్లియర్ చేసిన వాళ్ళు బగ్స్ ఇవ్వలేరా సాఫ్ట్వేర్ అప్డేట్ లో నిజంగానే వీళ్ళు కొన్ని బగ్స్ ఫిక్స్ చేస్తూనే కొన్ని బగ్స్ కూడా రోల్ అవుట్ చేస్తూ ఉంటారు. ఆ బగ్స్ కెమెరా పర్ఫార్మెన్స్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వచ్చు, బ్యాటరీ మీద కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ అవ్వచ్చు, ఫోన్ హ్యాంగ్ అవ్వడమో లేకపోతే ఫోన్ స్లో అవ్వడమో. సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఫోన్ అనేది స్టార్టింగ్ లో ఉండే పర్ఫార్మెన్స్ ఉండకుండా తగ్గిద్ది. అప్పుడే కదా నెక్స్ట్ ఫోన్ కి మనమే అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. మళ్ళీ ఇప్పుడు నేను నథింగ్ మీద మాత్రమే పగబట్టాను అనుకోమాకండి, ఈవెన్ యాపిల్ మీద కూడా కేసులు ఉన్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ రోల్ అవుట్ చేసిన తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గిస్తుంది అని చెప్పని. అది 100% కరెక్ట్. నిజంగానే నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేయను, అందుకే ఎప్పుడో పెద్ద అప్డేట్ వస్తే కానీ అప్డేట్ చేయను. బ్యాటరీ పర్సెంటేజ్ వీళ్ళు తగ్గిస్తూ ఉంటారు. కోర్టులో ఎప్పటికీ హాజరవుతూ ఉన్నారు, ఫైనల్ కట్టుకుంటూ ఉన్నారు. కొన్ని దేశాల్లో, ఒక దేశంలో కాదు, సమ్ కపుల్ ఆఫ్ కంట్రీస్ లో యాపిల్ ఇప్పటికి కేసెస్ ద్వారా ఫైట్ చేస్తుంది సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో. వీళ్ళు ఫోన్ డిగ్రేడ్ చేస్తున్నారు అని చెప్పని. సో యాపిల్ లాంటి బ్రాండ్స్ ఇలాంటి తప్పులు చేస్తున్నాయి అనుకుంటే బడ్జెట్ లో ఉండే బ్రాండ్స్ చేయవా? లేదు, మెయిన్ ఇంపార్టెన్స్ నాది కెమెరా మాత్రమే, ఈ సెక్యూరిటీ అప్డేట్స్ అవి మనకు పెద్దగా మ్యాటర్ చేయమనుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేయమాకండి. సో టాప్ 5 రీజన్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అలానే బ్రాండ్స్ ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి కూడా ఉన్న డౌట్ నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంకా ఎన్నో టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. ఒకవేళ మంచి టాపిక్ మీ దగ్గర ఏదన్నా మీ మైండ్ లో ఐడియా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దాని మీద వర్క్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడితే ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒట్టిగా అడగను, మంచి కాంటెంట్ ఉన్న వీడియోస్లో మాత్రమే సబ్స్క్రైబ్ నోట్ అడుగుతా. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాయి, మంచి మోటివేషన్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు దగ్గరికి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.